ప్రణామం అండి. ఇది నవాపేట సత్యమ ట్రెడిషనల్ ఆశ్రమం నుంచి ఒక చిన్న క్లిప్ చేస్తున్నాం. వీళ్ళంతా మా స్టాఫ్ అండి. వీళ్ళు ఇక్కడ చేసేవాళ్ళు. వీళ్ళేమో మా పేషెంట్లు. వీరి గురించి ఈరోజు చిన్న ఇంట్రొడక్షన్ కోసం అని క్లాస్ కోసం అని వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చేయడానికి. అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారమ్మా? సార్ మేము జైత్యాల మాది పలాసనా? ఏ సమస్య వచ్చారండి మీరు? మేము మా వదినన్ను మా మరదలు మేము ఈ కాళ్ళ నొప్పులతోటి 10 ఏళ్ళ ఇబ్బందులు పడింది. ఓకే. వాళ్ళిద్దరు మా మరదలు మా వదినే వాళ్ళిద్దరు వచ్చి నన్ను తీసుకొచ్చింది. మళ్ళీ తగ్గింది అంటున్నా మరి? ఇవాళకి 5 రోజులు నేను వచ్చి. ఎలా ఉంది మరి ఇప్పుడు? బాగా రిలాక్స్ అనిపిస్తుంది సార్. మంచిగా నడుస్తున్నావా? మంచిగా నడుస్తాను. వచ్చేటప్పుడు ఎలా ఉండేది సార్? నాకు కవర్ కూడా పట్టుకొని నడవరాలేదా? నడవరాలేదు. ఓకే ఓకే ఓకే. ఇంకా మీరు ఎక్కడండి సార్? అది కరీంనగర్ డిస్ట్రిక్ట్ నగ్నూర్ గ్రామం ప్రతిమ హాస్పిటల్ సార్. ప్రతిమ హాస్పిటల్. ఓకే. ఏ సమస్య వచ్చారు? నాకు ఈ కాలు నొప్పి అని వచ్చా సార్. అంటే ఇంత ముందు మా నగ్నూర్ గ్రామస్తులు కొంతమంది వచ్చారు. వందలు వచ్చారు. అయితే వాళ్ళు వస్తే నాకు అడ్రస్ చెప్తే మీ దగ్గరికి వచ్చాను సార్. ఎవరైతే మీకు ఇచ్చినది అడ్రస్? నాకు సంపత్ అని మా అల్లుడు ఉంటారు సార్. అతను ఇచ్చేది పోదంతా ఆయన దగ్గర నుండి తీసుకొచ్చింది. నేను 2 days నిన్న వచ్చినా సార్. ఎలా ఉంది మరి ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉంది సార్. అవుతుంది సార్. అయితే మా దగ్గర మీ ట్రీట్మెంట్ అనేది నేచురల్ బాగుండదు సార్. ఎందుకంటే ఈ ఆయుర్వేదం వలన ప్లస్ ఈ వల్ల నేచురల్ ఫుడ్ కానీ ఏది కానీ దాని వలన మాకు మంచి ఆరోగ్యకరంగా తొందర అవుతుంది. మీరండి, మీరు ఎక్కడికి వచ్చారు సార్? కొంచెం హైదరాబాద్ నుండి వచ్చానండి. హైదరాబాద్ అండి. ఏం చేస్తా ఉంటారండి? మేము డ్రైవింగ్ చేస్తాం. డ్రైవింగ్. ఏంటండి మీ సమస్య ఏంటి? మోకాలు నొప్పి. మోకాలు నొప్పులా? మరి హైదరాబాద్ నుంచి దూరం వచ్చారు, ఎవరు చెప్పారు మీకు? మా సడ్డ కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చి చెప్తే నేను కూడా వెళ్తానని వచ్చాను. ఆయన తగ్గిందంటనా? తగ్గింది. ఓకే ఓకే. మీరు ఎన్ని రోజులు అవుతున్నారు వచ్చి? 4 days. ఇప్పుడు ఎలా ఉంది? జర పర్లేదు. పర్లేదండి? కొంచెం నొప్పి ఉంది కానీ పర్లేదు. ముందు వచ్చిన దానికంటే మెల్లమెల్లగా రిలాక్స్ అవుతున్నారు కొంచెం. ఓకేనండి, ధన్యవాదాలు. మీరండి, మీరు ఎక్కడికి వచ్చారండి? జగిత్యాల. ఏంటి, ఏ సమస్యతో వచ్చారు? నాకు మోకాళ్ళ ప్రాబ్లం బాగా రోజుల నుంచి అరిగిపోయినాయి మొత్తం. మొత్తం అరిగి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడికి వచ్చి 5 రోజులు అవుతుంది. ఎవరు చెప్పారు ఈ అడ్రస్? మా చిన్నమ్మ కొడుకు అచ్చిపూర్లో ఆనందం అని ఉంటాడు. వాళ్ళ అక్కడ వచ్చినారు ఫస్ట్. వాళ్ళు మంచిగా అయినారు. వాళ్ళ తర్వాత నేను ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రిపేర్ అయినంది. ఇది ఒక సర్వీస్ చేద్దాం రా అని మా అమ్మాయి వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? మంచిగా ఉందా? అడగలుగుతున్నారు? మంచిగా. ఇక్కడ భోజనం ఎలా ఉందండి? భోజనం బాగుందా? అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి సార్. ధన్యవాదాలు. ఇంకేనండి సార్, నమస్కారం అండి. మీరు ఎక్కడ? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. నాకు సయాటిక ప్రాబ్లం ఒక 10 years బ్యాక్ నుంచి కూడా ఉంది. అయితే ఈ సయాటిక పెయిన్స్ గురించి నేను చాలా హాస్పిటల్లో తిరిగిన, కానీ ఎక్కడ నాకేమో అంత గుణం అనిపించలేదు. అదే విధంగా మళ్ళీ మా ఆవిడకేమో మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. అయితే ఇద్దరం కలిసి వచ్చినాము. ఇప్పుడు ఇద్దరు కలిసి వస్తే ఏమైందంటే ఆమెకు మేము జస్ట్ మొన్న వచ్చినాము. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది మాకు. ఇప్పుడు ఎలా ఉందండి మరి? కొంచెం చాలా కొంచెం రిలీఫ్ అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏ టాబ్లెట్స్ వాడినా గానీ రిలీఫ్ అనేది లేకుండే. మాకు మొదటి రోజు అయితే కొంత రిలీఫ్ కనిపిస్తుంది. ఇది చాలా మంచి పని చేస్తుందని నేను అనుకుంటున్నా. భోజనం కూడా చాలా బాగుంది. తర్వాత ట్రీట్మెంట్ గానీ ఇక్కడ స్టాఫ్ గానీ వీళ్ళందరూ చాలా బాగా పనిచేస్తారు. వీళ్ళని స్టాఫ్ అయితే చాలా మెచ్చుకోవాల్సిందే. స్వామిజీని కూడా చాలా ఓపికతోటి పేషెంట్లని అందరినీ చాలా బాగా చూసుకొని మర్యాదగా ఎంత ఆప్యాయంగా మాట్లాడించి వాళ్ళ ఇబ్బందులు ఏదో తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ మాత్రం ఇస్తున్నారు. అందుకొరకు వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం నేను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.